భారత ఆర్థిక వ్యవస్థ చాయ్ వాలా చేతుల్లో ఏముంటుంది, అతనికేం తెలుస్తుంది, చిదంబరం లాంటి మేధావి, మన్మోహన్ సింగ్ లాంటి అపర మేధావి ఉన్నారు అని సుదీర్ఘకాలం పాటు ప్రచారం చేసుకున్నాం. తీరా చూస్తే ఆ టైంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఈవేళ 42 లక్షల కోట్ల బడ్జెట్. ఇప్పుడు ఒక్క జిఎస్టీ కిందనే ఏడాదికి 20 లక్షల కోట్ల రూపాయల సంపాదన వస్తుంది. మరి ఎవరు గొప్ప? ఇది ఇవాళ ఆర్థికవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. ఎవరైతే టోటల్గా ప్రపంచ మేధావి కిందన ఆర్థికవేత్తలుగా గుర్తింపు పొందినటువంటి జగదీష్ భగవతి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సలహాలు తీసుకోవడం మానేసి ప్రపంచ బ్యాంకే సలహాలు ఇచ్చే స్థితికి భారతదేశం చేరింది. మనం ఇప్పుడు సరికొత్త యుగానికి చేరాం. నాయకత్వమే కీలకం. గతంలో పాలసీలు, ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా దేశం వెనకబడే ఉండేది. కరెక్ట్ టైంలో మోడీ ప్రధానమంత్రి కావడం అదృష్టం. వ్యవస్థలు మారాలని ఆయన ముందు నుంచే చెప్తున్నారు. కేంబ్రిడ్జ్ సహా మేధావులకు లేని కన్విక్షన్ ఆయన సొంతం అంటూ అందుకే ఆయన అంటే ఇష్టమని ప్రకటించారు.